బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రులు ఉన్నతాధికారుల పర్యటనలపై శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎంఆర్ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన ఎంఆర్ఓ ముర్షావలి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చూడన్నా రాముడు కాలంలోనే లంచం ఉండే వస్తువు నువ్వు అదే లేకపోతే నేను హిస్టరీ చెప్తా. ఏ సీఎం తీయలేదు, ఏ ప్రైమ్ ఇప్పుడు నేను చెప్తాను. అక్కడ నుండి వస్తేనే ఒక మినిస్టర్ వస్తే 1,70,000 రూపాయలు నాకు ఖర్చు అయిందినా, నేనేమన్నా నా జీతం తీసుకున్నా, నీ డబ్బులు ఇస్తాను నేను చెప్తాను. ఈఐటీగా మినిస్టర్ 2 నెలలకు ముందు నేను వచ్చిన కొత్తలో వచ్చినాడన్నా, మా ఆర్ఐ 4 బిఆర్ ఖర్చు పెట్టినారు, 1,70,000, ₹1 కూడా రాలేదన్నా. మొన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న, ఆ అమ్మ తెరలంట, బాత్రూమ్ లో గీత ఉంటే పడుకోదంట, అర్థమైందా? బెడ్రూమ్ లో ఈగ రాకూడదంట. దానికి ఎంత ఖర్చు ఏంటది? మొబైల్కి వాళ్ళ ఫుడ్ మన ఊళ్ళో దొరుకుతున్న మడకశిరలో హిందూపూర్ నుండి తెప్పించాలన్న. వాళ్ళు మెను నువ్వు భయపడిపోతావన్నా, మెను చూపిస్తావు. నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని, నువ్వు అంటావు కదా, దానికి నేను చెప్తాను ఉండు, నువ్వు మెను చూపిస్తా, దానికి నువ్వు సంతోషపడితే చూడ. డిన్నర్ 13వ తేదీ 1 వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, పుల్కా, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఐస్ క్రీమ్, గులాబ్ జామున్, యాపిల్. మళ్ళా బ్రేక్ఫాస్ట్ దోశ, ఆలూ పరోటా, దోశ కర్రీ, పాన్ కేక్. ఈ పాన్ కేక్ బెంగళూరులో దొరుకుతుందా, ఇక్కడ దొరకదు. డ్రై ఫ్రూట్స్, లంచ్, వెజిటబుల్ స్టార్టర్, చికెన్ స్టార్టర్, మటన్ స్టార్టర్, ఎగ్ స్టార్టర్, చికెన్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, రాగి ముద్ద, రోటీ, చికెన్ బిర్యానీ, రైస్, పప్పు, రసం, కర్డ్, ఒలిగా, గులాబ్ జామున్, ఐస్ క్రీము, ఫ్రూట్స్, స్వీట్. ఇదంతా ఎక్కడి నుంచి తీస్తాడు తహసీల్దార్? ఏమండి మీరు అంటారు? ఎక్కడ నుండి? మా వీఆర్ఓ ఎక్కడి నుండి తెస్తాడు? ఆయనకే నేను ఆర్డర్ ఇస్తాను. ఎక్కడి నుండి తెస్తాడు చెప్పన్నా? నువ్వు చెప్పండి. ఒకడు తీసుకుంటే కూడా పని అయిపోతుంది, అప్పుడు నువ్వు సంతోషపడతావు. ఇప్పుడు కాదు, నేను ఈ మెథడ్ చెప్పినాను, అయిపోతుంది. నువ్వు తీసుకుంటాడు చేయడు అంటే ఇవన్నీ కూడా ఎవరంతో సోపుంది, ఎవరికి అర్థం కాదు. ఇదే మేము చెప్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మాలో అంటే శరీరంలో కొన్ని పుండ్లు చెప్పగలం, చూపించగలం డాక్టర్కి. ఇక్కడ వచ్చింది అనుకో, నేను చూపించగలనా? పుండు చూపించలేను. కొన్ని చోట్ల వస్తాయి పుండ్లు, డాక్టర్కి మాత్రం చెప్పగలను. వేరే వాళ్ళకి వాడు అక్కడ చూస్తేనే. అట్లా మా పనులండి. మంత్రులు ఉన్నతాధికారుల పర్యటనలకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఎంఆర్ఓ ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా లంచాల రూపంలో కాక సొంత డబ్బుతో ఖర్చు పెట్టాలా అంటూ రైతుపై ఎంఆర్ఓ ముర్షావలి ఫైర్ అయ్యారు. అంతేకాదు, ఓ మంత్రి మడకశిర పర్యటనకు వస్తే ₹1,75,000 ఖర్చయిందని, ₹1 ప్రభుత్వం నుంచి రాదన్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తేవాలంటూ రైతు ప్రశ్నించారు. కేవలం మీలాంటి వారి నుంచి లంచాలు తీసుకుంటేనే మంత్రులు, అధికారులకు ఖర్చు పెట్టగలమంటూ ఎంఆర్ఓ ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ₹1 కూడా రాలేదన్నా. మొన్న హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చూస్తున్నాం ఎంఆర్ఓ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సో రైతుతో ఆయన అధికారులు కానివ్వండి, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నారు, అవన్నీ లంచాల రూపంలో మీ నుండి తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. సో అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మంత్రులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనకు వచ్చినప్పుడు ఈ తరహాలో ఖర్చు అవుతుందంటూ కూడా మడకశిర ఎంఆర్ఓ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే తరహాలోనే
ఒక మడకశిర ఎంఆర్ఓ మాత్రమే కాదు, అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే తరహాలో అందరూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఏ శాఖకు సంబంధించిన అధికారులు పర్యటిస్తే ఆ శాఖకు సంబంధించిన ఉద్యోగులతో పాటు మంత్రులు పర్యటన చేసినప్పుడు కూడా ఇదే తరహాలో తమ నుంచి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తీసుకురావాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీన ఒక చేనేత జౌళి శాఖకు సంబంధించిన ఒక ఉన్నతాధికారి పర్యటించారు. 2 రోజుల పాటు మడకశిరతో పాటు ధర్మారం నియోజకవర్గంలో కూడా పర్యటించారు. పర్యటన సందర్భంగా కూడా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరహాలో ఖర్చులు అవుతుంటే తాము ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఇదే సందర్భంగా అధికారులు ఈ క్షేత్రస్థాయిలో పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళ ఫుడ్ మెనూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు సంబంధించి ముఖ్యంగా వాళ్ళ పాన్ ఏదైతే ఉందో పాన్ కావాలి అంటే అది పాన్ బెంగళూరు నుంచి తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఫుడ్ మెనూ చూస్తేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాన్ కేక్ కావాలని ఆర్డర్ పెడుతున్నారు, అవి తీసుకురావాలంటే బెంగళూరు నుంచి తెప్పించాల్సి వస్తుంది. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇదే తరహాలో వాళ్ళకు వసతులు ఏర్పాటు చేయడం కూడా తమకు చాలా కష్టతరంగా మారిందంటూ కూడా మడకశిర ఎంఆర్ఓ ఆవేదన వ్యక్తం చేశాడు. రైతుల నుంచి ఏదైతే రైతుకు సంబంధించి పొలానికి సంబంధించి పాస్ జారీ చేసే విషయంలో రైతుతో పాటు ఎంఆర్ఓ మధ్య జరిగిన సంభాషణ, రైతు నుంచి లంచం అడిగారు, తాము లంచం ఇచ్చే పరిస్థితి లేదంటూ ఉంటూ రైతు చెప్పడంతో ఎంఆర్ఓ ఈ తరహాలో మాకు ఖర్చు అవుతుందంటూ కూడా ఇటీవల 10 రోజుల క్రితం మడకశిర నియోజకవర్గంలో మంత్రి పర్యటన సందర్భంగా కూడా 1,70,000 రూపాయలు ఖర్చు అయింది. ఉన్నతాధికారి పర్యటనలో లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. ఇంత ఖర్చు అవుతుండడం మీ నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, లేకుంటే తాము మీ దగ్గర నుంచి లంచం తీసుకునే అవసరం లేదు, మా జీతాల నుంచి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో ఏదైతే ఉందో మడకశిర ఎంఆర్ఓ వీడియో పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇదే తరహాలో అందరూ ఉన్నతాధికారులు కూడా ఇదే తరహాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారంటూ కూడా ఆఫ్ ది రికార్డ్ గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సురేష్.